హాయ్ ఎవ్రీవన్, ఫైనలీ బ్యాక్ అగైన్ విత్ సమ్ కొత్త వీడియోతో వచ్చాను. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి కొత్తగా ఏంటంటే, నేను చిన్నప్పుడు న్యూటన్స్ లాస్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పేవారు. బట్ మనం స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి నాకు స్పోర్ట్స్ రిలేటెడ్గా చెప్తే త్వరగా మైండ్లోకి ఎక్కుద్ది. అందుకని చెప్పి నేను ఒక చిన్న వీడియో న్యూటన్స్ లా, అది కూడా స్పోర్ట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఆ లాస్ చెప్పాలనుకుంటున్నాను. మూడు లాస్. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. First law of motion, also known as law of inertia. This law states that an object will remain at rest or in motion at a constant speed and in a straight line unless acting upon by an outside force. ఇది ఒక ఫుట్బాల్కి ఉదాహరణగా తీసుకుంటే, ఒక ఫుట్బాల్ అలా ఆగి ఉన్న ఫుట్బాల్కి ఒక సర్టెన్ ఫోర్స్తో హిట్ చేసినప్పుడు అది వెళ్తుంది కదా, దాన్నే ఫస్ట్ లా అంటారు. అలాగే న్యూటన్స్ సెకండ్ లా. The law states that the force acting on an object is equal to its mass time its acceleration. The formula for the law is F is equal to ma. Force is equal to mass into acceleration. ఇది ఉదాహరణగా టెన్నిస్, క్రికెట్లో ఒక బాల్ స్పీడ్గా వచ్చిన బాల్ అదే స్పీడ్తో బ్యాట్తో హిట్ చేస్తాను చూసారు, అప్పుడు ఒక డిఫరెంట్ డైరెక్షన్స్లో అది మూవ్ అవుతుంది చూసారు, అదే న్యూటన్స్ సెకండ్ లా. ఫైనల్లీ న్యూటన్స్ థర్డ్ లా. ఇది చాలా ఈజీ. ఎవ్రీ బాడీ హ్యావ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చూడండి, మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు భూమికి దానికి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుద్ది నెక్స్ట్ రన్నింగ్ చేసినప్పుడు. అలాగే బాస్కెట్బాల్ డ్రిబ్లింగ్ చేస్తున్నప్పుడు కూడా బాల్ భూమికి తగిన అదే స్పీడ్గా మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది చూసారు, దాన్నే న్యూటన్స్ థర్డ్ లా అంటారు. ఇలా ఈజీగా మనం న్యూటన్స్ లాస్ నేర్చుకోవచ్చు.